సిద్ధమూలిక పరిచయాలు యూట్యూబ్ ఛానల్కి హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. నా పేరు కట్ట రమేష్. ఈ రోజున ఒక చెట్టు మూలిక గురించి చెప్పడానికి ముందుకొచ్చాను. ఈ చెట్టు మూలిక పేరు తెల్ల ఈశ్వరి చెట్టు అంటారు. తెల్ల ఈశ్వరి చెట్టు అంటారు. ఈ చెట్టు ఆకులు ఇలాగా తెల్లగా ఉంటాయి. ఈ ఆకులు చిన్నగా ఉంటాయి. ఈ అడవిలో ఉండేటటువంటి కొండలల్లో, దోనలల్లో, అడవిలలో మాత్రమే ఉంటుంది. ఇది చిన్న చిట్టడవి ప్రాంతాలలో ఉండదు. ఈ చెట్టు ఎందుకు పనిచేస్తుందంటే, ఎవరికైతే షుగర్ అనేది ఉంటుందో, హై బీపీ, షుగరు, అలాంటి షుగర్ వ్యాధికి కానీ, మధుమేహ వ్యాధికి కానీ ఇది రారాజు లాంటివంటి చెట్టు. ఇది షుగర్ వ్యాధికి ఒక రామబాణం లాంటి మూలిక, ఏకమూలిక. ఎంతటి షుగర్ వ్యాధి అయినా నివారణ కలిగించేటటువంటి చెట్టు మూలికనే తెల్ల ఈశ్వరిగా పేరుగాంచింది. దీని చెట్టు ఈ మాదిరిగా తెల్లగా ఉంటుంది, నల్లగా ఉండదు. ఆకులు కూడా తెల్లగా ఉంటాయి. ఇలా గుర్తుపట్టాలి, తెల్లగా ఉంటుంది. ఈ చెట్టును తెల్లీశ్వరిగా గుర్తుపట్టచ్చు. మరియు పూత కూడా తెల్లగానే ఉంటుంది. చూడండి ఒకసారి, ఈ పూత కూడా తెల్లగానే ఉంటుంది, కాత తెల్లగానే ఉంటుంది. ఈ చెట్టు ఏం చేయాలంటే, దీన్ని గురువారం రోజు కానీ, ఆదివారం రోజున కానీ మంచి స్థితి స్నానం చేసి, ఈ చెట్టు ఏర్లు మాత్రమే ఉపయోగపడతాయి. ఏర్లు తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి మంచి వాటిని నీళ్ళతోని బాగా కడిగేసి, చిన్న కట్ చేసుకొని నీడన ఆరనిచ్చి పౌడర్ కొట్టుకోవాలి. పౌడర్ కొట్టుకొని ఎవరికైతే షుగర్ వ్యాధి, మధుమేహ వ్యాధి ఉంటుందో వాళ్ళకి ఇది ఎంత మోతాదుని ఇవ్వాలంటే, ఎక్కువ తక్కువ ఇవ్వకూడదు. బియ్యపు గింజ అంత పరిమాణము, బియ్యపు గింజ ఎక్కువ ఇవ్వకూడదు. బియ్యపు గింజ పరిమాణము ఆవు పాలల్లో, గోరువెచ్చ ఆవు పాలల్లో వేసుకొని త్రాగాలి. రోజుకు ఒకసారి పరిగడుపున తాగాలి. అలా తాగినట్లయితే షుగర్ అనేది మళ్ళా జీవితంలో ఉండదు.